అంటే గురుగారు ఇప్పుడు కుండలిని సాధన విద్య ఏదైతే ఉందో అది మీరు మీ గురువుగారి దగ్గర తీసుకున్న తర్వాత అది ఏ విధంగా మీరు సాధన చేశారో అప్పుడు జరిగినటువంటి మార్పులు ఏంటి మీ శరీరంలో ఏ విధంగా? అంటే మా గురువు గారు మంత్రోపదేశం ఉంది కదా, మంత్రోపదేశాన్ని మంత్రం జపించుకుంటూ ఊపిరి మీద దృష్టి పెట్టి ఊపిరిని తీసుకుంటూ వదిలేయాలి. ఊపిరి తీసుకునే పని ఉండదు, ఆటోమేటిక్గా ఊపిరి ఆగిపోద్ది మనకి. స్లోగా ఆ లోపడే ఊపిరి తయారవుద్ది, దాని ద్వారాగా చక్రాలు యాక్టివేషన్ అవుతాయి. ఇది సత్చక్రాల యాక్టివేషన్. కుండలిని అనేది ఏంటంటే మనకి మా గురువుగారు చెప్పింది అంటే 7 కొండలు చుట్టి కొండలి పాడుతున్నది ప్రణవనాదం. అది ఏమవుద్దంటే అండి, ఊపిరిని ఎప్పుడైతే మనం కుంభకం చేసామో కుంభకం ద్వారాగా ఈ శక్తి రేజ్ అవుతుంది. గాలి తీసుకోకుండా అంటే ఎక్కడ ఉంటుందండి ఈ శక్తి? ఎక్కడ ఉంటుంది? మూలాధారంలో ఉంటుందని. అందులో సుషుమ్నా నాడి అని ఒక నాడి ఉంటుంది, ఇదే కొండలిని శక్తి. ఈ నాడి ఏం చేస్తుందంటే పైకి వస్తూ ఉంటుంది, మనం ఆపినప్పుడు రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు మనం అది అలా రేజ్ అవ్వకుంటూ వచ్చి భ్రూమధ్యంలోకి వస్తుంది. అయితే ఇక్కడ కొండలలో ఇంకొక రకం ఉంది. అవి ఏం చేస్తారంటే ఊపిరిని మనం పెట్టుకుని ఎక్కువ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బాడీ అంతా వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ వచ్చినప్పుడు గాలిలో తేలుతూ ఉంటుంది, ఈ బాడీ తేలుతూ ఉంటుంది. ఇది ఒక రకం. ఇప్పుడు చేసి అంతా ఇదే చేస్తున్నారు, ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే గాలిలో తేలుతుంది, అంటే ఇలా లెగుతూ ఉంటాడు. కానీ ఈ విద్య గురువే కరెక్ట్గా గురువే చెప్పాలి, గురువు దగ్గర లేకుండా చేయకూడదు. ఇదేమో నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక సులువైన మార్గం మళ్ళీ ఇంకోటి చెప్పారు గురుగారు. అదేంటంటే అండి, గాలి తీసుకుని కుంభకం చేసి ఆ కుంభకం ద్వారాగా ఒక్కొక్క చక్రం యాక్టివ్ అయిన తర్వాత, యాక్టివ్ అయిన తర్వాత సహస్రారం ఎలా అయితే విడతతో తెలుస్తుంది, అప్పుడు విశ్వశక్తి మనకి లోపలికి ప్రవేశపడుతుంది. అప్పుడు మన లోపల ఏముందంటే అండి, న్యూరన్స్ అని ఉంటాయి. న్యూరన్స్ మనం కళ్ళు మూసుకుని చూస్తే అవి వెళ్తా ఉంటాయి. మన లోపల నుంచి బయటకు వెళ్తాయి. బయటని ఎక్కడన్నా ఏదైనా సమాచారం ఉంటే తెచ్చి మళ్ళీ లోపల పెడతాయి. ఇవి లోపల పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్తవి వస్తుంటాయి. అందుకే ఏరబ్రహ్మ గారు కూడా అదే చేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో ఆ న్యూరన్స్ ద్వారాగా తెలుసుకుని ఏరబ్రహ్మ గారు ఇన్ని సంవత్సరాలు ఈ కలియుగం ఎలా ఉంటుందో అంతా చెప్పేశారు. ఇది సాధనలో ఉంది. ఈ సాధన చేయాలంటే చాలా సులువైన సాధన, కానీ అందరికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే బీజీ ప్రపంచంలో ఉండిపోయారు కదా జనం. అందులో మనం ఏం చేయాలంటే నేర్చుకోవడానికి టైం ఇవ్వాలి. టైం ఇస్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే కొండల సాధన గురించి అడిగారు. కొండల సాధన ఏం ఉపయోగం లేదు, అందరికీ కాదు అది అసలు. అది రహస్యం, అందరికీ కాదు కొండల సాధన. కొండల సాధన ఎవరికి? యోగులకి, మహాపురుషులకి. ఈ వేళకి కాదు. ఈ వేళ ప్రతి ఒక్కరు కూడా నాకు కొండల సాధన ఏంటి? కొండల సాధన చేసి ఏం చేస్తాడు? ఎవరి కోసం ఇంకెవరికైనా మేలు చేస్తావా అంటే ఎవరికి మేలు చేయడు. వీడు ఏదో తెలుసుకుని ఏం చేస్తాడు? అసలు కొండల సాధన మానవుడు కాదండి, పేజీలు దిగిపోతాయి, గుండె ఆగిపోద్ది. చాలా ప్రమాదం కొండల సాధన అంటే. ఏం తెలియట్లేదు, వచ్చేది ఏ విద్య. ఆ విద్యకి కట్టుబడి ఉండాలి. నా ప్రాణం పోయినా పర్లేదు అనుకోవాలి, నేనున్నాను, నాకేమైపోయినా పర్లేదు, అన్ని అయిపోయి నేను సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడన్నా పోవచ్చు. మా గురుగారు నాయన నీ టైం అయింది ఇల్లు అంటే వెళ్ళిపోతాం. నేను అలా తయారైన వాళ్ళు ఎవరైనా సరే కొండల సాధన ఈ విద్యను నేర్చుకోవాలి. అందుకని మేము విద్య నేర్చేసుకుని ఏదో చేస్తామంటే తప్పది. ఎవరినో హింసించడానికి కానీ ఎవరినో ఇబ్బంది పెట్టడానికి ఈ విద్యలు నేర్చుకుంటే ఖచ్చితంగా మాత్రం అది పాప ఫలితం పొందాలి. ఎందుకంటే గురువు చెప్పింది వేరే, గురువులు ఇలా చెప్పలేదండి. గురువులు అందరికీ చెప్పలేదు, అందరికీ విద్యలు నేర్పలేదు. ఆ సాధన చేసేటప్పుడు అంటే ముందు మీరు జన్మతః కొన్ని జన్మల్లో సాధన ఎంతో చేసిన తర్వాతనే మీరు ఈ స్థాయిలోకి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఉంటారు. ఊరికి కదండి ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే ముందు ఈ మార్గంలోకి వెళ్ళిన తర్వాత మీరు దాంట్లో పొందే అనుభూతి ఏదైనా ఉందో తెలుసుకుందాం అని. అంటే నేను ఒకరోజు మా ఇంట్లో ఒక గదిలో సాధన చేసుకుంటున్నాను. సాధన చేసుకుంటే రాత్రి 12 గంటలకి 12:30 అవ్వచ్చు, నాకు టైం తెలియదు. లోపల నుంచి ఒక ఆమె వచ్చింది, అంటే తలుపులేసి ఉంటాయి, వచ్చి ఎదురుకుంటా కూర్చుంది. నేను కిందే కూర్చుంటాను, సాఫ్ వేసుకుని కూర్చున్నాను, సాధన చేసుకున్నాను. ఎదురుకుంటా కూర్చుంటే మా ఇల్లు పైన ఉంటుంది, నేను కింద గది ఉంటుంది. నేను అనుకున్నాను శబ్దం వచ్చింది, ఎవరో కళ్ళు తెరను శబ్దం వచ్చింది, ఎవరో అంటే గలగలమంది, అంటే పట్టీలు శబ్దం. సరే ఎవరో వచ్చారనేసి కళ్ళు ఇలా నేను ఎప్పుడు ఇలా పెట్టుకుని ఇక్కడ చూస్తాను. సాధన అయిన తర్వాత నేను ఇక్కడే చూస్తాను. అందరికి చెప్తాను, మా శిష్యులు కూడా చెప్తాను. ఇప్పుడు లాస్ట్ నేను చెప్తాను.
ఇలా చూడగానే ఎదురుగుంటా ఉంది అమ్మవారు. అమ్మవారిలా లేదు, మామూలు స్త్రీలా ఉంది. నేను అమ్మ ఏంటి ఇలా వచ్చేవిటాను. నాకు డౌట్ ఏంటంటే నేను ఉన్న విషయం చెప్పాలి. నాకు ఎలా ఉంటుంది అంటే అండి, మాట్లాడేటోళ్ళని చూసి కొంతమంది ఆకర్షిస్తారు. వాళ్ళు ఎవరన్నా వచ్చేసారు అని, ఎవరో వచ్చేసారు ఈ రాత్రి టైంలో వచ్చేసారని. తలుపు వేసే ఉంది కదా, కానీ తలుపు లేదు, ఈమె దృష్టి ఉంది. ఎందుకు వచ్చావమ్మా అన్నాను. ఎవరు నువ్వు అన్నాను. ఎవరంటే నేను గాయత్రి అన్నాను. గాయత్రి నువ్వు ఎందుకు వచ్చావు? గాయత్రి అంటే ఎవరు? ఏ గాయత్రి? మీ ఇంటి పేరేటి? ఎవరి తాలూకు? ఎవరు అమ్మాయి అంటున్నాను. డైరెక్ట్గా అండి ఆమె కనపడుతుందని నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడినట్టు. అంటే ఆమె అన్నది నేను ఆ గాయత్రి ఏ గాయత్రి కాదు, నేను బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వస్తాను నేను అన్నది. సరే నాతో పని ఏంటి? నాకు అర్థమైంది. నాతో పని ఏంటంటే నేను నీకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చాను. నాకు గురువుగారు ఇచ్చేసారు. నాకు గురువుగారు ఎప్పుడో అందరూ ఇచ్చేసారు. ఇంకా నాకు కొత్తగా ఉపదేశం ఏముంది? నాకు వద్దమ్మా, నువ్వు వెళ్ళిపో, నేను సాధన చేసుకుంటాను. కాదు నీకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి నా గురువు తర్వాత ఇంక నేనేమి ఎవరితో మాట్లాడను. పరమేశ్వరుడు వచ్చినా సరే నేను ఇదే మాట చెప్తానమ్మా, నువ్వు వచ్చావు సంతోషం, నువ్వు నాకు అనుగ్రహించావు, చాలా సంతోషం తల్లి అన్నాను. లేదు నీకు ఉపదేశం ఇచ్చి వెళ్తాను. ఏంటి అమ్మవారు వదులుతులేదు? అయితే నేను అన్నాను నా గురువు ఆదేశం లేదు నేను చెప్పను, ఆమె చెప్పి ఉండాలి నాకు, ఇలా అమ్మవారు వస్తుంది నువ్వు తీసుకోమంటాం అని చెప్తారు. నాకు చెప్పలేదు గురువు గారు. వద్దమ్మా, గురువుగారు చెప్పాలి నేనేం చేయను. అంటే మీ గురువుగారు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తారు చూడు, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోగానే మా గురువుగారు కనిపించారు. ఆయన అన్నారు ఎలా అన్నారు అంటే తీసుకోవాలి. అప్పుడు నాకు మళ్ళీ అమ్మవారు ఉపదేశం చేసింది, గాయత్రి ఉపదేశం చేసిన తర్వాత అమ్మవారు ఒక మాట చెప్పింది, నువ్వు నాకులాగే ఉండు అంది. ఈ తల ఇది అదే. చాలా మంది అడిగారు నన్ను, స్వామి నువ్వేంటి గడ్డం పెంచవచ్చు కదా, గడ్డం పెంచుకుని ఏం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, నువ్వు ఇలా ఎందుకున్నావు, చూసేవాళ్ళు వేరేగా వాడు అనుకుంటారు కదా. ఎవరేమనుకుంటా నాకెందుకు, నాకు అమ్మవారు చెప్పింది నాకులా ఉండు, నా స్వరూపాన్ని నువ్వు ప్రసారం చేయండి. నా పాత పుట్ట వేరేగా ఉంటుంది, ఇప్పుడు ఈ రూపం వేరు, ఈ రూపంలో అమ్మవారు ఉంది, ఆమె చూసుకుంటుంది నన్ను. నువ్వు నాకేం కావాలి చెప్పండి, అన్నీ ఆమె ఇస్తుంది. ఇది సాధన వల్ల ఫలితం ఏంటంటే ఏదైనా ఏ సాధన అయితే ప్రతి మనిషి సాధన చెయ్యాలి. సాధన వల్ల మాత్రం ఖచ్చితంగా ఉపయోగాలు ఉన్నాయి. డైరెక్ట్ గా పరమేశ్వరుడు మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. సాధన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చెయ్యాలి. అంటే సాధన చేయడం ఎలాగా అనేది చాలా మందికి ఏమంటే ఎక్కడ ఉండి ఫోన్ చేసి సాధన చేస్తుంటే అవదు. కొన్ని విషయాలు ఉంటాయి, అవి రహస్యంగా చెప్పాల్సినవి ఉంటాయి, డైరెక్ట్ గా చెప్పడానికి ఉండదు. ఇప్పుడు ఇది కూడా నేను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, మీకు ఎందుకు చెప్పాను, మీరు మరి గుచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే మీరు సాధన విషయం తెలుసుకోవాలని. ఈ విషయం తెలియకపోతే మనం సమాజానికి ఏం చెప్తాం? ఇప్పుడు సాధన చేస్తే ఏం ఫలితం ఉందో నాకు గాయత్రి డైరెక్ట్గా వచ్చి చెప్పింది. అలాగే సాధన చేసిన వాడికి నాకు ప్రతిరోజు దత్తాత్రేయుడు నాకు, అంటే నేను ఇలా చెప్పడం వల్ల ఏంటంటే దత్తాత్రేయుడిని నేను ఎక్కువ అంటే తలుసుకుంటాను. నన్ను అందరూ దత్త అంటారు. నేను ఏంటంటే నాకు ఇష్టంగా పూజించేది, నేను ఎప్పుడు ఇష్టంగా మాట్లాడేది క్రియాయోగి ఒక ఆయన ఉన్నారు. ఎవరు చెప్పండి? మీరందరిలో ప్రసారం చేశారు కదా, మీరందరిలో ఇంటర్వ్యూ అడిగారు. కానీ క్రియాయోగి, ఇప్పుడే క్రియాయోగం అంటున్నారు, ఇప్పుడే కాదు ఎప్పుడో ఆయన క్రియాయోగి చేశాడు. శ్రీకృష్ణ అన్ని చోట్ల ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయనే నాకు ఆరాధ్య దైవం. ప్రతి ఒక్కరు సాధన చేయాలని అందరికీ కోరుకుంటది. ఆ సాధన చేయడానికి ఏ గురువు దగ్గరికి వెళ్తే సాధన నేర్చుకోవచ్చు అని యూట్యూబ్ లో కొడితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సాధన చెప్తున్నారు. చాలా మంది గొప్ప వాళ్ళే, వాళ్ళంతా గొప్ప కాదని నేను అంటలేదు, గొప్ప శక్తివంతులే. ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు? మా గురువు పలానా గురువు అని చెప్పాలి. మనం కూడా చాలా మంది కొంతమంది దగ్గరికి వెళ్ళి సగం నేర్చుకుని కొన్ని విషయాలు తెలుసుకుని మాకు తెలలేదండి అని నా దగ్గరకు వస్తున్నారు. విషయం ముందు నీ గురువు ఎవరో, నువ్వు నేర్చుకోవడానికి వెళ్ళిన ఆయన గురువు ఎవరో తెలుసుకోవాలి. ఆ గురువు ఎవరు, ఆయన ఎంతవరకు దీంట్లో నేర్చుకున్నాడు, ఏ విద్య వచ్చాయి. కొండలనే సాధనమే పడ్డారు అందరూ. కొండలనే సాధన దేనికోసం నేర్చుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? చేస్తే అన్ని అయిపోతాయి, నువ్వేం ఏమి అవ్వాలి, అందుకని అడుగుతున్నారు కదా. ఏమి అవ్వవు, నేను గ్యారంటీ. ఏ కొండల సాధన చేస్తే రోగాలు తప్ప ఏమి అవ్వవు. రోగాలు వస్తాయి, గుండెపోటు వస్తుంది, హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఇది కరెక్ట్గా మానసిక సమస్యలు వస్తాయండి ఖచ్చితంగా. మెంటల్ ఎక్కేస్తాని కొనలనే సాధన నేర్చుకున్న వాళ్ళకి మెంటలో నరాలు కట్ అయిపోతాయి, లోపల నరాలు కట్ అయిపోతాయి. సులువైన సాధన పోలని ఉన్నాయి, అవి నేర్చుకోవచ్చు కదా.
కొండలని అనేది సర్వసాధారణంగా రోజు మీకు తెలియక కానీ రోజు రన్ అవుతుంది కొండల్ని. రోజు మన ఒంట్లో కొండల్ని రన్ అవుతుంది. ఎలా రన్ అవుతుంది? దానివల్లే చెమట బయటకు వస్తుంది, దానివల్లే మన మలమూత్రాలు బయటకు వస్తున్నాయి. ఇదంతా వదిలేసాడు మానవుడు. నువ్వు రోజు చేస్తున్నావు, ఇంకా ఎక్కడి నుంచి నేర్చుకుంటావు కొండలని సాధన? నేను చెప్తున్నాను, మనం రోజు జరుగుతుంది. మా ప్రతి మానవుడికి ముఖ్యమైన సాధన ఏంటంటే అండి, ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసున్న మా గురువుగారు చెప్పిన విషయం నేను మా శిష్యులందరూ చేస్తారు. ఒక గ్లాస్ నీరు పక్కన కృష్ణుడి దగ్గర పెట్టుకుని వీళ్ళ సాధన లేచిన వెంటనే స్నానం ఏం చేయక్కర్లేదు. లేచిన వెంటనే సాప్ వేసుకునో లేకపోతే ఇలా ఏదో వస్త్రం వేసుకునో సాధన చేసుకుని గురువు ఉంటే గురు మంత్రం తీసుకుని ఉత్తమైన సాధన గురు మంత్రం జపించుకుంటూ మనం ఎంత టైం అయితే అంత టైం. మరి మంచినీళ్ళు పెట్టాం కదా, అక్కడ మంచినీళ్ళు పెట్టేటాడు గురు మంత్రాన్ని మంచినీళ్ళలో చెప్పాలి. నీటితో చెప్తే నీరు యాక్టివేషన్ అయిపోద్ది. నీరు యాక్టివేషన్, నీటికి వినే శక్తి ఉంది, నీటికి శక్తి ఉంది. మనం ఏం చేయాలో నీటికి తెలుసు, గ్రహించే శక్తి గ్రహిస్తుంది. మనం ఏం చేస్తున్నామో తెలుస్తా. మన శరీరం అంతా నీరు ఉందండి 70%. అందుకే మనం ఏదన్నా శబ్దాలు వినగలుగుతున్నాం. తరంగాలు వస్తున్నాయి మనకి, శక్తి తరంగాలు. అంటే బయట ఏదైనా డప్పులు వాయించారనుకోండి, ఇక్కడ అదురుతుంది. బయట కొడితే ఇక్కడ అదురుద్ది. అంటే ఆ శబ్దం ఏది గ్రహిస్తుంది? లోపల ఒకటి ఉంది. అదే శక్తి నీటిలో ఉంది. ఈ నీటికి నువ్వు చెప్పుకోవాలి, స్వామి నేను ఈరోజు లేచాను కాబట్టి నాకు ఇది కావాలి ఈరోజు. అంటే అవసరం లేని కాదు, ఏదో సినిమా టికెట్లు కదా కావాలంటే రాదు. మీకు ఈ రోజు ఏం కావాలంటే ప్రశాంతంగా జీవితం. నేను ఎదరికెళ్ళేటప్పుడు నాకు ఎవరో ఆటంకం లేకుండా చేయనైనా నన్ను లేపో కాబట్టి అనుకోవాలి. లేదు మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పాలి. లేదంటే మా అబ్బాయికి జాబ్ లేదు అని చెప్పుకోవాలి. మా అబ్బాయి సరైన దారిలో నడుస్తలేదు అని చెప్పుకోవాలి. ఆ నీటికి చెప్తే అండి అలా పెట్టుకుని 11 సార్లు మంత్రం చెప్పించి నీటికి ఆ కోరిక చెప్పి అక్కడ పెట్టి వీళ్ళ సాధనలో కూర్చుంటే ఎంత టైం చేయొచ్చు, 10 నిమిషాలు చేయొచ్చు, 20 నిమిషాలు చేయొచ్చు, అరగంట చేయొచ్చు. సాధన అయిన తర్వాత ఆ వాటర్ని ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి తాగిస్తే వాళ్ళకి మారిపోతారు. ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళకి తాగిస్తే వాళ్ళు మారిపోతారు. వాళ్ళు యోగులు అయిపోతారు. వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారు. ఇదే వశీకరణ అంటున్నారు చూడండి. వశీకరణ చెట్లు పొట్లని తిరుగుతున్నారు అందరూ, ఏర్లని అయ్యండి. ఏం అవసరం లేదు, నువ్వు జలంలో ఉంది. ఈ జలం పెట్టి ఎవరితోనో తాగిస్తే నీ మాట వింటారు. మరి నువ్వు ఏ మాట వినాలి? ఎవరి కోసం అయితే నువ్వు బాగా మంచి కోసం చేస్తున్నావో అది గ్రహిస్తుంది. చెడు కోసం చేస్తే మాత్రం అదే మనం తిరిగి పడుతుంది. ఎందుకంటే అది తీసుకోదు. ఇప్పుడు మీరు బాగుండాలని నేను అనుకున్నాను అనుకోండి, నేను మీరు బాగుండాలని కొన్ని నీళ్ళు ఇస్తే మీరు బాగుండాలి. మా గురుగారు ఫస్ట్ సాధన నేర్పినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు సార్. ఒక గ్లాస్ నీళ్ళు ఎవరన్నా ఇస్తే మనకి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నీళ్ళు ఇస్తే వాళ్ళు బాగుండాలని కోరుకోన్నారు. మరి భోజనం పెడితే, వాళ్ళ ఇంట్లో పడుకోబెడితే, వాళ్ళు అన్ని సౌకర్యాలు చేస్తే ఇంకా వాళ్ళు ఎలా ఉండాలని కోరుకోవాలి మనం? ఒక్క గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలు నాయన, వాళ్ళు బాగుండాలని కోరుకో అన్నారు గురుగారు. ఈ నీటికే ఎందుకు చెప్పారు ఆయన? భోజనం పెడితే బాగుండాలని కోరుకో అనలేదు. నీళ్ళు ఇస్తే వారు మీ ఎదురుగుంట మీరు నీళ్ళు పోసారు, ఇందాక నీళ్ళు పెట్టారు. నేను నీటిని చూడగానే ఏమవుతుంది, శక్తి తరంగాలు అందులోకి వెళ్తాయి నీటిలో. ఆ తరంగాల ద్వారాగా అవి మళ్ళీ మనకి తాగితే మన లోపలికి వచ్చి విద్యుత్ తరంగాలు పెరుగుతుంది. మన లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. ఏ మందులు వాడక్కర్లేదు, అంత శక్తి విజ్ఞానం అంతా ఈ నీటిలో ఉంది. మరి నీళ్ళని కూడా ఎలా వాడాలో ఎలా చేసుకోవాలో తెలిసి రుచి కావాలి. అందుకు నన్ను చాలా మంది జలయోగి అంటారు. జలయోగి అంటే జలయోగి, జలంతో నేను రోగాలు తగ్గిస్తాను, నేనేం మందులు ఇవ్వను. జలంతోనే ఓన్లీ సంతానం కలగవలసిన ఎంతో మంది సంతానం కలిగింది ఇదే విద్య. ఈ విద్య ద్వారాగా నేను చాలా మంది ఫోన్ నెంబర్లు ఇస్తాను కాబట్టి ఫోన్ చేసి కనుక్కోండి. నేను ఎవరికి ఏ మందులు ఇవ్వలేదు. ఇదే హైదరాబాద్ లో ఒక ఆమెకి మామగారు ఆస్తి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆమె రోజు చేసుకుని ఇవాళ 10 కోట్ల ఆస్తి వచ్చింది ఆవిడకి. అంటే కోట్లు వస్తే అంటే మనం ఎలాగ ఉంటాం, మనం ఏమో వాళ్ళు బాగుండాలి అంతే. మనం మీ కోటి వచ్చింది కానీ నాకు 1 కోటి 10 కోట్లు వచ్చే మనం అడగకూడదు. నేను 15 రోజులు భోజనం లేకుండా ఉండిపోతాను. 15 రోజులు తిరుగుతాను కాబట్టి తింటాను, ఎవరిని ఇస్తే లేకపోతే ఉండిపోతాను. అంటే దాంట్లో ఏమన్నా సాధనలో నేను తినేది కూడా రోజు 2 ఇడ్లీ, మధ్యాహ్నం ఎంత అన్నం తింటాను. కానీ బాడీ చూసారా ఎంత ఉందో.
అందరూ అంటారు ఏంటి స్వామి వాడి బాగుంటుంది నేను తింటాం అంటారు. కారణం ఏంటి? తినేది నేను ప్రసాదంగా తీసుకుంటాను. నేను శక్తిని పంపించి ఆ శక్తి ద్వారా మళ్ళీ తీసుకుంటాను. మీరు చూసారు కదా ఇందాక ఇడ్లీ తినేటప్పుడు ఏం చేశాను, నీటిని తీసుకున్నాం, ఆ నీటిలో ఒక శక్తి ఉంది, ఆ శక్తిని దాంట్లో ప్రవేశపెట్టాం, అది తిన్నాం. ఇవాళ సాయంత్రం దాకా ఆగలేదు 2 ఇడ్లీ తింటే. ఇది సమాజం తెలియాలి. ఇవాళ అంతా ఉరుగులు పరుగులు చేత్తో తినరు, చెంచ వేసుకుని తింటారు. అది మరీ తప్పు. పోనీ ఏదన్నా కొంచెం ఎవరన్నా గురువు గారి దగ్గర ఉన్న శిష్యులు కూడా, గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా కొన్ని నీళ్ళు వేసి ఆ గురు మంత్రం చెప్పించుకుని వేస్తే శక్తి వస్తుంది. అసలు శక్తి వస్తుందని చెప్పారండి పెద్దలు. దానికోసమే చెయ్యాలి. చేస్తే అందులో ఆ పదార్థంలో శక్తి వెళ్ళి అది ప్రసాదంగా మారిపోద్ది. ఆ ప్రసాదం తీసుకుంటే ఏదంటే తెలియండి. నేను అనేది మటన్ తింటున్నారా, చికెన్ తింటున్నా నాకు అవసరం లేదు, నువ్వేమంటే తిను, శక్తిని పంపించు. ఇప్పుడు శక్తిహీనుడు అయిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి శక్తివంతుడు అవుతాడు. బుద్ధి పెరుగుద్ది, ఆలోచన పెరుగుద్ది, ఎవరిని ఏమనకూడదనే ఉద్దేశం, విచక్షణ వస్తుంది. లేదా తెల్లారేసిన కాడి నుంచి నేను ఎంతో మంది చూస్తాను, ఈడెప్పుడు కూడా ఈడు వెనకాలన్న గోతులు లెక్కేసుకోడు, ఈడు వెనకాలన్న తప్పులు లెక్కాడు, ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ ఉంటాడు. విమర్శించడం వల్ల ఏమవుతుందంటే వాడి కర్మ మళ్ళీ మనకు వస్తుంది, ఒకవేళ ఆడు ఏదైనా పూజ చేయడం అనుకోండి, లేదా ఆడి కర్మ వేసుకుని నేను తపస్సు చేశాను అనుకోండి, నా తపశక్తి అంతా అవతలకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏమంటే చెప్తాను, సాధన అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. ఇప్పుడు చెప్పేవాడు అనుకోండి, కొనల సాధన చెప్తున్నారు గురువు, ఆయన బయటికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీడు సరిగా ఉపయోగించట్లేదు, ఈ గురువు కూడా నశించిపోతున్నాడు. మీరు చూడండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగుంటాడు, తర్వాత ఏమైపోతాడంటే నిజంగా చెప్తున్నా చెట్టసారికి వెళ్ళిపోతాడు. అది ఊరుకోదు స్వామి. నేను చెప్పిన ప్రతి మాట సత్యం కాకపోతే, ఆ మాట వచ్చి నిన్నే కాల్ చేస్తుంది. అందుకు నేనేం చెప్తున్నాను, నువ్వు తెలుసుకుని గొప్ప గురువు దగ్గర తెలుసుకుని ఎందుకైతే నేర్చుకుంటున్నావు ఆ విద్య, ఎవరి కోసం నేర్చుకోవాలా? నీకు ఉద్యోగం ఉంది, జాబులు ఉన్నాయి, అన్ని చేసుకోవచ్చు కదా. చాలా మంది పిల్లలు వచ్చేస్తున్నారు స్వామి, మా గురువు గారి దగ్గరకు వచ్చేసారు, కంప్యూటర్ ఇవన్నీ నేర్చుకున్నా, సాఫ్ట్వేర్ నేర్చుకున్నా, అందరూ ఈ విద్య కోసం వచ్చేసారు. నేను అడిగాను, దేనికోసం నేర్చుకుంటావు నువ్వు ఈ విద్య? ఎంత లక్షలు వస్తున్నాయి, నీ తల్లిదండ్రులను చూసుకో, వాళ్ళు బాగా చూసుకుంటే అదే నీకు ఉత్తమం. ఎందుకంటే కన్నారు కాబట్టి వాళ్ళని ఉత్తమ మార్గం చేసిన తర్వాత అప్పుడు నువ్వు రా, వచ్చి సమాజం సేవ చేయి, అప్పుడు నేర్చుకో.